తమిళనాట ఆధ్యాత్మికకు పట్టుగొమ్మగా నిలిచిన గ్రామం శ్రీవల్లిపుత్తూర్. ఇక్కడ అమ్మవారైనటువంటి గోదాదేవిని ఆండాళ్ళని కూడా పిలుస్తారు. గోదాదేవి కథ వైష్ణవ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైనదిగా చెప్తారు. మన సనాతన ధర్మంలో వైష్ణవ మతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీ మహావిష్ణువునే సర్వస్వంగా భావించేవారు వైష్ణవత్వాన్ని అవలంబిస్తారు. వారిని శ్రీ వైష్ణవులు అంటారు. 8వ శతాబ్దంలో జరిగిన ఆండాల్ గాథ సనాతన ధర్మంలో ఒక కాంతిపుంజంగా చెప్పుకోవచ్చు. తమిళ సాహిత్య రంగంలో ఆండాల్ చరిత్రను స్వర్ణాక్షరాలతో లిఖించారు. ఈమె 12 మంది ఆళ్వార్లో ఉన్న ఏకైక స్త్రీమూర్తిగా పేరుగాంచింది. గోదాదేవి రచించిన తిరుప్పావై 30 పాసురాలు, నాచియార్ తిరుమోళి అనే 143 పాసురములు విశేష ఖ్యాతిని పొందాయి. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో ధనుర్మాసంలో మేలుకొల్పుగా పాడుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు మనం గోదాండాళ్లుగా పిలుచుకునే గోదాదేవి కథ గురించి తెలుసుకుందాం. గోదాండాళ్ చరిత్ర కేవలం ఆమె జన్మతోనే ప్రారంభం కాలేదు. ఇది ఒక ఆధ్యాత్మిక అన్వేషణగా చెప్పుకోవచ్చు. విష్ణుచిత్తుడు అనే ఆరాధకుడి నుంచి ఈ చరిత్ర మొదలైంది. విష్ణుచిత్తుడు మహాభక్తుడైనటువంటి ఆళ్వార్లో ఒకరు. ఈయనని పెరియాళ్వార్ అని కూడా అంటారు. ఆండాళ్ దేవి విష్ణుచిత్తుడికి ఒక పూలతోటలో తులసి వనం కింద లభించింది. ఆ బాలికను దేవుడిచ్చిన కానుకగా భావించాడు. ఆమెను దత్తతగా స్వీకరించి విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు ఖోదై అంటే తులసిమాల అనే పేరు పెట్టుకుని పిలుచుకున్నాడు. చిన్నప్పటినుంచి బాలిక శ్రీ మహావిష్ణువుకి భక్తురాలుగా మారింది. తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా విష్ణు భక్తితో నిండి ఉండడంతో ఆమె అటువైపు అడుగులు వేసింది. ఆండాళ్ చిన్ననాటి నుంచి కూడా విష్ణుమూర్తి గురించి అనేక కథలు, సంకీర్తనలు, పూజాధికాలను గమనించింది. దీనితో ఆమె విష్ణుమూర్తి పట్ల భక్తితో పాటు అనురాగం కూడా పెంచుకుంది. తనను తాను ఎప్పుడూ విష్ణుమూర్తికి సమర్పించుకునే పుష్పంగా భావించింది. ఆమె విష్ణుమూర్తికి సమర్పించే పూలమాలను మొదటగా తను ధరించి చూసుకోవాలని కోరుకునేది. అలా ఆమె పూర్తిగా విష్ణుమూర్తి పట్ల ప్రేమతో, అంకిత భావంతో లీలమైపోయింది. పూలమాలను తాను ధరించిన తర్వాతే విష్ణుమూర్తికి సమర్పిస్తున్న ఘటన ఆమె తండ్రి విష్ణుచిత్తుడికి తెలియకుండానే ఈ తంతు జరిగింది. ఆమె తండ్రి కూడా నిత్యం విష్ణు పారాయణం చేయడంతో ఆమెలో భక్తి మరింత పెరిగింది. పూలమాలను ఆండాల్ ధరించిన తర్వాతే విష్ణుమూర్తికి సమర్పిస్తున్న సంగతి తెలిసిన విష్ణుచిత్తుడు కలత చెందాడు. కానీ భగవంతుడు కూడా ఆ మాలను స్వీకరిస్తున్నాడని తెలిసి దీని వెనుక ఉన్న దివ్య నిర్ణయాన్ని అంగీకరించాడు. ఖోదై లేదా గోదై నుండి ఆండాళ్గా ఆమె తనను తాను పరిణామం చేసుకున్న క్రమం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తనను తాను విష్ణుమూర్తికి సమర్పించుకున్న భక్తురాలిగా ఆమె చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. భగవంతుని పట్ల భక్తురాలికి ప్రేమ, అచంచలమైన విశ్వాసానికి ఆమె ఒక ప్రతీకగా నిలిచింది. ఆమె తనను తాను దైవానికి సమర్పించుకున్న తీరు ఒక అద్భుతమైన కావ్యంగా నిలిచింది. ఆండాళ్ భక్తి యుగయుగాలుగా నిలిచి ఉంటుంది. ఆమె ఒక చిన్న గ్రామంలో జన్మించినప్పటికీ ఆమె ఖ్యాతి దశ దిశల్లో ఉన్నటువంటి పండితుల చెవులకు సోకింది. తిరుప్పావై పేరిట ఆమె రచించిన 30 శ్లోకాలు ఆమె విష్ణు పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ, అలాగే అచంచలమైన భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. ఇందులో ఆమె వాడినటువంటి పదాలు, సాహితీ సంపద ఆధ్యాత్మిక రంగంలో ఒక విప్లవంగా మారాయి. ధనుర్మాసంగా పిలువబడే మార్గళి మాసంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఈ సాంప్రదాయం ఉంటుంది. ఒక భక్తురాలు తన జీవితాన్ని ఎలాగైతే భగవంతునికి అర్పిస్తుందో అందులోని పాసురమే తిరుప్పావై. నాచియార్ తిరుమోళి అనేది భక్తి పారవస్యానికి అత్యున్నత స్థాయి అని చెప్పవచ్చు. ఈ స్థితిలో ఆండాళ్ తనను తాను మహావిష్ణువుకి అర్పించుకున్నట్లు ఊహించుకుంటుంది. ఆండాళ్ చిన్న వయసులోనే భక్తి పారవశంతో మునిగి తేలింది. ఆమె జీవితం శ్రీ మహావిష్ణువుకి అంకితమైంది. ఆమె జీవితం చరితార్థంగా నిలిచింది. తమిళ సాహిత్యంలోని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి తిరుప్పావై, నాచియార్ తిరుమోళి భక్తి పారవశానికి అత్యున్నత దశగా చెప్పుకోవచ్చు. తిరుప్పావై అనేది పదాలతో కూడిన ఒక శ్లోకం. ఈ శ్లోకాలను పాసురాలు అని పిలుస్తారు. ధనుర్మాసంలోని 30 రోజుల్లో రోజుకు ఒక పాసురం చొప్పున చదువుతారు. ఈ మాసం తమిళంలో మార్గళి మాసంగా పిలుస్తారు. ఇది మన తెలుగు మాసాల్లో మార్గశిర మాసంతో చెప్పుకోవచ్చు. ఈ పాసురాలు కేవలం శ్లోకాలు మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చెప్పవచ్చు. తిరుప్పావైలోని ఒక్కో శ్లోకం మనలోని ఆధ్యాత్మికను తట్టి లేపుతుంది. ఆండాళ్ చెప్పినటువంటి ఈ శ్లోకాలు వందలాది సంవత్సరాలుగా ప్రతి చోట మారుమోగుతున్నాయి. ధనుర్మాసంలో కొనసాగించే ఈ ప్రార్థనలన్నీ పావై నోంబు పేరుతో పిలుస్తారు. తెలుగులో నోంబు అంటే నోము అని అర్థం. ముఖ్యంగా శీతాకాలంలో తెల్లవారుజామున మార్గళి మాసంలో
నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువును తన భర్తగా ఊహించుకొని ఆండాళ్ ఈ పాసురాలు పారాయణం చేసినట్లు చెప్తారు. తిరుప్పావై అనేది తమిళ సాహిత్యంలో కేవలం ఒక సాహిత్య సంపద మాత్రమే కాదు, అందులో ఒక తాత్విక చింతన కూడా దాగి ఉంటుంది. భక్తికి, జ్ఞానానికి, కర్మకు ఇది ఒక నిర్వచనంగా నిలుస్తుంది. ఆండాళ్ తనను తాను భగవంతునికి సమర్పించుకొని ఈ శ్లోకాలను తన మది నుంచి ఈ లోకానికి అందించింది. ఒక స్వచ్ఛమైన మనసు నుంచి ఉద్భవించినటువంటి ఈ శ్లోకావళిని పఠించడం ద్వారా మిమ్మల్ని మీరు భగవంతునికి అర్పితం చేసుకోవచ్చు. దీని చివరి లక్ష్యం భగవంతునితో మానవ జీవితాన్ని తదాత్మయం చేయడమే దీని లక్ష్యంగా చెప్పవచ్చు. నాచియార్ తిరుమౌళి అనేది ఆండాళ్ యొక్క భక్తి పారవస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇందులో మొత్తం 143 శ్లోకాలుంటాయి. గోదా తనను తాను భగవంతునికి అర్పించుకునేందుకు తన ఆరాధనను, ప్రేమను భగవంతునికి వ్యక్తం చేయటానికి ఈ 143 శ్లోకాలను ఆండాళ్ అంకితం చేసింది. నాచియార్ తిరుమౌళి అనేది ఆండాళ్ భక్తిని వర్ణించేందుకు తోడ్పడతాయి. ఆమె ప్రేమను, భగవంతుని పట్ల ఆమెకున్నటువంటి అంకిత భావాన్ని ఈ శ్లోకాలు ప్రతీకగా నిలుస్తాయి. శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ఈ శ్లోకాలు అద్భుతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆండాళ్ తన ఆత్మ పరమాత్మకు సమర్పించుకునేందుకు సిద్ధం చేయడానికి ఈ శ్లోకాలు సాధనంగా నిలిచాయి. ఒక భక్తురాలు తనను తాను భగవంతునికి అర్పించుకునేందుకు ఇంతకన్నా అద్భుతమైన సాధన తమిళ సాహిత్యంలో వేరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాచియార్ తిరుమౌళిలో ఆండాళ్ భక్తికి ఎలాంటి హద్దులు లేవని నిరూపించుకుంది. అంతేకాదు, మానవ జీవితంలో ఒక వ్యక్తి భగవంతుని పట్ల తనకు ఉన్న అపారమైన ప్రేమను, ఆరాధనా భావాన్ని నిరూపించుకునేందుకు ఒక సరైన మార్గాన్ని చూపించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతునిలో మమేకం అయ్యేందుకు అమ్మవారు చూపించినటువంటి ఈ మార్గం యుగయుగాలుగా ఆదర్శంగా నిలిచింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆండాళ్ అందించినటువంటి అపూర్వ సాహిత్య సంపద ఆధారమైందని చెప్పవచ్చు. వైష్ణవ సాంప్రదాయంలో ప్రతి గుడిలోనూ, ఇంటిలోనూ ఆండాళ్ మదిలో జన్మించినటువంటి ఈ పాసురాలు నిత్యం ప్రతిధ్వనిస్తూ భక్తి భావన ప్రపంచానికి చాటి చెప్తూనే ఉంటాయి. తిరుప్పావై, నాచియార్ తిరుమౌళి అనేవి చరిత్రలో ఒక ఆధ్యాత్మిక యాత్రలకు మనల్ని తీసుకువెళ్తాయి. ఈ పవిత్ర శ్లోకాలు మన మనసును దైవం వైపు సంపూర్ణంగా అంకిత భావంతో సమర్పించుకునేందుకు దోహదం చేస్తాయి. శ్రీ మహావిష్ణువు పట్ల ఆండాళ్కున్నటువంటి ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఆండాళ్ జీవితము ఒక అందమైన పద్యం లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తన భక్తిని పద్య రూపంలో భగవంతునికి సమర్పించుకుంది. ఈ ప్రేమ ఎంతో ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. తాను జన్మించినప్పటి నుంచి కూడా శ్రీ మహావిష్ణువు పట్ల అంకిత భావంతో ఆమె నడవడిక కొనసాగింది. ఆండాళ్ తన ప్రేమను శ్రీ మహావిష్ణువు పట్ల వ్యక్తీకరించేందుకు తనదైన పద్ధతిలో ముందుకెళ్ళింది. ఆమె అచంచలమైన ప్రేమ ప్రతీకగా శ్రీ మహావిష్ణువుకు అందించే పూలమాలను ముందుగా తానే ధరించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు విగ్రహానికి సమర్పించేది. మొదట్లో ఈ పరిణామాలు ఎవరూ గమనించలేదు. అయితే దైవం పట్ల ఆమెకున్నటువంటి అంకిత భావానికి ఇది ఒక ప్రతీకగా నిలిచింది. ఎప్పుడైతే ఆండాళ్ వయసు పెరుగుతూ వచ్చిందో అప్పటినుంచి ఆమె తన భర్తగా శ్రీ మహావిష్ణువుని ఊహించుకోవడం ప్రారంభించింది. ఈ అందమైన గాథలో శ్రీరంగంలోని ఆలయంలోకి ఆమె ఒక పెళ్లి కూతురుగా తయారై వెళ్ళింది. అది కేవలం సాధారణ వివాహ వేడుక కాదు, భగవంతునితో ఒక భక్తురాలు ఆత్మ కలయిక. ఆమె చివరికి శ్రీరంగంలోని శ్రీరంగనాథుడి విగ్రహంలో సశరీరంగా ఐక్యమైపోయింది. ఈ గాథ సనాతన ధర్మంలో సాగినటువంటి పవిత్ర చర్యకు ఒక ప్రతీకగా నిలిచింది. ఈ కథ కేవలం ఒక సుఖాంతమైన గాథ మాత్రమే కాదు, సమస్త మానవాళికి ఒక సందేశాన్ని అందించింది. ఎవరైతే భగవంతుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆండాళ్ జీవిత చరిత్ర భగవంతుని పట్ల ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమకు ప్రతీకగా చెప్పవచ్చు. ఆమె ఆలపించినటువంటి తిరుప్పావై, నాచియార్ తిరుమౌళి భక్తి విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఎప్పుడైతే మన మనసు పూర్తిగా నిమగ్నమై భగవంతునికి అర్పితం అవుతుందో అప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనకు సహకరిస్తుంది అనేందుకు ఆండాళ్ జీవితం కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. ఆండాళ్ జీవితం ఒక చిన్నారి తన జీవిత క్రమంలో శ్రీ మహావిష్ణువు పట్ల ప్రేమను, అంకిత భావాన్ని, భక్తిని పెంపొందించుకొని చివరకు ఆయనలో లీనమవడం మనం గమనించవచ్చు. భక్తి పారవస్యానికి అత్యున్నత దశకు ఆమె జీవితం ఒక దీపశిఖలా నిలిచింది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.